మన పోస్ట్ మ్యాన్ సంబంధించిన సిలబస్ అండి ఏ విధంగా ఉంది నేర్చుకుందాం. ఫస్ట్ అయితే ఏ విధంగా సోర్సెస్ మనం తయారు చేసుకోవాలి చూసుకుందాం. ఓకేనా. పోస్ట్ ఆఫీస్ సిలబస్ పిఓ గైడ్ నుంచి వెళ్ళి 23 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ వన్ 2 మార్క్స్, టోటల్ 46 మార్క్స్ అండి. ఇక్కడ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ అనేది కూడా దీంట్లోనే ఇంక్లూడింగ్ ఉంటుంది. వాల్యూమ్ 5 అనేది మన ఎంటీఎస్లోను ప్లస్ పోస్ట్ మ్యాన్లో సేమ్ సిలబస్ అండి. పోస్ట్ మ్యాన్ ప్లస్ ఎంటీఎస్ ఈ మీదున్న సిలబస్లన్నీ పోస్ట్ ఆఫీస్ గైడ్ 1ను ప్రొడక్షన్ అండ్ సర్వీస్ వాల్యూమ్ 5 అనేది ఇది ఎంటీఎస్ సంబంధించిన సిలబస్. అడిషనల్గా మనము పోస్ట్ మ్యాన్ రాస్తాం కదా అండి, రాసినప్పుడు 50 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ పార్ట్ 2 అని ఇచ్చాను. దీంట్లో నుంచి ఇది ఓన్లీ ఎంటీఎస్ సిలబస్ అండి. ఇక్కడ వరకు ఎంటీఎస్ సిలబస్. పార్ట్ 2లో 50 మార్క్స్ ఉంటుంది కదండి పోస్ట్ మ్యాన్కు. ఈ సిలబస్ అనేది ఇక్కడ ఉంది. పోస్ట్ ఆఫీస్ గైడ్ 1 పార్ట్ 1 5 క్వశ్చన్స్, ఈచ్ వన్ 2 మార్క్స్, 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ వస్తాయండి. వాల్యూమ్ 6 పార్ట్ 3లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటుంది, టోటల్ 20 మార్క్స్. వాల్యూమ్ 7లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ వన్ 2 మార్క్స్, 20 క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్ వచ్చేసి 150 మార్క్స్. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 100 మార్క్స్. ఇది ఎంటీఎస్ పూర్తిగా. ఇక్కడ రాశాను కదండి, జిఎస్ 20 మార్క్స్, మ్యాథ్స్ వచ్చేసి 20 మార్క్స్. ఓకేనా. అర్థమెటిక్ అంటారు కదా, మనం జనరల్గా వాడతాము. ఓకే. ఇక్కడ మనం పేపర్ 2లో 50 మార్క్స్, దీంట్లో 100 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. ఓకే. మన సిలబస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ మనం రాగానే ఏ సిలబస్ ఏ పోస్ట్కు ఎలిజిబిలిటీ అవుతుందో ఫస్ట్ చూసుకోవాలి. ఎంటీఎస్కి ఎలిజిబుల్ అవుతుందా అంటే ఈ చాప్టర్ అనేది, ఇప్పుడు ఉదాహరణకు ఆర్గనైజేషన్ చాప్టర్ అనేది ఉందండి. ఇది ఆల్ అంటే ఎంటీఎస్కును, పోస్ట్ మ్యాన్కు, పోస్టల్ అసిస్టెంట్కు మనం ప్రమోషన్ కొట్టేది అంటే డిపార్ట్మెంట్ తరఫున మనం రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసేది దేనికోసం అండి, ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్. ఈ 3 పోస్టులకు సంబంధించిన సిలబస్ అనేది ఒక దగ్గరికి పెట్టడం జరిగింది మీకోసం. ఎందుకంటే మనం వీటి కోసమే కదా ప్రయత్నించేది మన డిపార్ట్మెంట్ పరంగా. కాబట్టి తొందరగా ప్రమోషన్ కొట్టాలంటే ఇవి 3 సిలబస్లు మన దగ్గర ఉండాలి కంపల్సరీగా. ఓకేనా. అంతమంది నేను సర్వీస్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేసి ప్రీవియస్గా నేను వీడియో చేయడం జరిగింది. దాంట్లో చూడండి మీరు. సర్వీస్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ 3 సిలబస్లు మీ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఓకే. నేను ఇప్పుడు సిలబస్ గురించి చెప్పబోతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఓకేనా. వాల్యూమ్ 5 అనేది ఈచ్ వన్ 7 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 2 మార్క్స్, మొత్తం 14 మార్క్స్ ఉంటుందండి. ఆర్గనైజేషన్లో ఈ సబ్ టాపిక్స్ అండి ఇవి. ఆర్గనైజేషన్, టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, నైట్ పోస్ట్ ఆఫీస్, మొబైల్ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ చూసుకోండి, నేను జస్ట్ మీదున్న ఆర్గనైజేషన్స్ తొందరగా చెప్పడానికి అంటే షార్ట్లో చెప్తాను. ఓకేనా. ఎక్కువ టైం వేస్ట్ చేయను. బిజినెస్ అవర్స్ ఈ సిలబస్ అనేది సబ్ టాపిక్స్ కింద ఉంది. ఇది ఆల్ ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్ అన్నిట్లో వస్తుందండి. పేమెంట్ ఆఫ్ ది పోస్టేజ్, స్టాంప్స్ అండ్ స్టేషనరీస్ ఇది ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్. సబ్ టాపిక్స్ మీరు చూసుకోండి. ఓకేనా. ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో. యాస్టీజ్ ఉంది. జనరల్ రూల్స్ ఇది సబ్ టాపిక్స్ ఇవన్నీ అండి దీనికి సంబంధించింది. ఇవి క్లాస్ నెంబర్స్. ఈ పక్కన ఉన్న ఈ క్లాస్ నెంబర్స్ ఎందుకంటే నీట్గా అర్థమయ్యే విధంగా పెట్టానండి మీకు. ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్. ఓకే. ఇది అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ అండి. ఇది వచ్చేసి ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్ ఈ 3టికి సేమ్ సిలబస్ అండి, ఒకటే సిలబస్. ఇది కూడా సేమ్ సిలబస్ అండి. ప్రొడక్షన్ అండ్ సర్వీస్లో దీంట్లో ప్రొబబిలిటీ ఆర్టికల్స్ అనేసి మన ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్ అనేది ఇవి క్లాస్ నెంబర్స్ ఇవన్నీ సహాతో రాశాను ఇవి. తర్వాత ప్రొడక్షన్ అండ్ సర్వీస్ అండి, దీంట్లోకి వచ్చేసాము. మెయిన్గా ఇది వచ్చేసి 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో
మొత్తం 23 మార్క్స్ కదండి, ఇక్కడ పెట్టాను కదా 23 మార్క్స్. 7 to ఇక్కడ 7 to 10 మార్క్స్ అనేది దీంట్లో నుంచే వస్తుంది, ప్రొడక్షన్ అండ్ సర్వీస్ నుంచే వచ్చేస్తుంది. 7 to 10 క్వశ్చన్స్ అనేది దీంట్లో నుంచే వస్తుంది. ఓకేనా? సరే, ఒక 10 క్వశ్చన్స్ అనుకోండి, ఇక్కడ 13 క్వశ్చన్స్ పిఓ గైడ్ 1 నుంచి 13 క్వశ్చన్స్, ఇందులో ఒక 10 క్వశ్చన్స్, మొత్తం 23 క్వశ్చన్స్, మొత్తం 46 మార్క్స్. ఆ విధంగా అండి. ఓకేనా? ఇప్పుడు ప్రొడక్షన్ సర్వీస్లో మనకు సబ్ టాపిక్స్ ఉంటాయండి. మేల్ సంబంధించింది దాంట్లో డొమెస్టిక్, ప్రీమియం ప్రొడక్షన్ మరియు ప్రొడక్ట్స్ మరియు ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్, ఈ 3 సబ్ టాపిక్స్ అండి. ఓకేనా? బ్యాంకింగ్లో వచ్చేసి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్, మనీ ఆర్డర్ అనేది పిఏలో మంచి సపరేట్ టాపిక్స్ ఉందండి, అందుకే అనేసి దీన్ని కొంచెం పిఏగా డివైడ్ చేసి పెట్టాను. ఓకే, ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ అనేది, ఇవన్నీ సబ్ టాపిక్స్ అండి బ్యాంకింగ్ సంబంధించింది. ఓకేనా? మ్యూచువల్ ఫండ్, ఈ సంబంధించింది సబ్ టాపిక్స్ ఇవి. ఓకేనా? ఐపీవీపీ వచ్చేసి దీంట్లోనే ఉంటుంది బ్యాంకింగ్లో. ఓకేనా? నెక్స్ట్ స్టాంప్స్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది, 1 క్వశ్చన్ అయినా వస్తుంది కంపల్సరీగా. దీంట్లో దీని స్పార్ష్ అనేది ఫుల్ ఫామ్ అడగడం జరిగింది ప్రతిసారి ఎగ్జామ్లో. అయితే మాత్రం మై స్టాంప్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఫిలాటల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మెయిన్ ఇది 1 మార్క్ అనేది పక్కా అండి, 100% వస్తుంది దీంట్లో. ఇది బాగా చదువుకోండి. ఓకే, బిజినెస్ అవర్స్లో అయితే మాత్రం ప్రీమియం మెయిల్ ప్రొడక్ట్స్, బిల్ మెయిల్స్, డైరెక్ట్ పోస్ట్, రీటైల్ పోస్ట్, ఆధార్ అప్డేటింగ్. మనం జనరల్గా వెళ్తాం కదండి ఆధార్ సెంటర్కి, అక్కడ ఛార్జెస్ అని పెట్టడం జరుగుతుంది, అవి మనం చూస్తూ ఉంటాము. ఓకేనా? పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో నేను ఒక ఖమ్మంలో ఉన్నప్పుడు అక్కడ పాస్పోర్ట్ కేంద్రం చూశానండి, మన పోస్ట్ ఆఫీస్ పక్కనే ఆనుకొని, అంటే దాంట్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఖమ్మం విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ విజిట్ చేయండి పోస్ట్ ఆఫీస్లో. మెయిన్ మన ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది, బస్ స్టాండ్ నియరెస్ట్. బస్ స్టాండ్కును రైల్వే స్టేషన్ మధ్యలో ఉంటుంది పోస్ట్ ఆఫీస్. అక్కడ మీరు విజిట్ చేస్తే అక్కడ కనబడుతుంది, అక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రం. ఓకేనా? మీడియా పోస్ట్, బిజినెస్ పోస్ట్, లాజిస్టిక్ పోస్ట్, ఈ పోస్ట్, ఇవి సబ్ టాపిక్స్ అండి. గంగా జల్ సర్వీస్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ సంబంధించిన చాప్టర్స్ అండి. చాప్టర్లు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పిఎల్ఐ, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆర్పిఎల్ఐ. ఈ సిలబస్ అనేది ప్రొడక్షన్ అండ్ సర్వీస్ అనేది మన ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్ మరియు పిఏలో కూడా రావడం జరుగుతుంది. మళ్ళీ అడిషనల్గా ఇదొక చాప్టర్ ఉంటుందండి, ఇది ఇందులో చెల్లి ఐపీఓ కూడా, అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, అందులో కూడా సపరేట్ టాపిక్ ఉందండి. మీరు దాన్ని కూడా చూడవచ్చు, మీరు అనాలిసిస్ చేయాలనుకుంటే. సో ఇప్పుడు నేను ఇది టాపిక్ వచ్చింది కాబట్టి అడిషనల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, మెథడ్ ఆఫ్ ది అడ్రస్, ఈ ఆల్ చాప్టర్, అంటే ఆల్ అని పెట్టాను కదండి, ఆల్ అంటే ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్. ఈ సబ్ టాపిక్స్ మీరు చూసుకోండి నీట్గా. ఓకే, డెలివరీ పార్ట్లో అయితే ఇవన్నీ కంపల్సరీగా పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్లో నేను గ్రీన్ కలర్లో హైలైట్ చేశానండి, మీరు చూడండి. ఇది కంపల్సరీగా అన్నిటికీ కవర్ అవుతుంది. దీనికి మన పోస్టల్ అసిస్టెంట్కును, పోస్ట్ మ్యాన్. పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్, ఇది కూడా అన్నిట్లకు సిలబస్ వస్తుంది, కానీ కొన్ని చాప్టర్లు ఇక్కడ నేను ఈ కలర్లో పెట్టడానికి కారణం ఏంటంటే అడిషనల్గా పిఏకు అడిషనల్గా కొన్ని ఆల్టర్నేట్గా చాప్టర్ అన్ని ఇంకా కొంచెం అడిషనల్గా యాడ్ అవ్వడం జరిగింది. పోస్ట్ మ్యాన్కు ఇదే సిలబస్ అండి, పూర్తిగా ఇదే సిలబస్. పోస్ట్ మ్యాన్కు కొంచెం పెంచి పోస్టల్ అసిస్టెంట్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు పోస్ట్ బాక్సు, పోస్ట్ బ్యాగ్ అనేది ఎంటీఎస్కి ఉంది, ప్లస్ ఎంటీఎస్కి ఉంది, పోస్ట్ మ్యాన్కి ఉంది, పోస్టల్ అసిస్టెంట్కి ఉంది, ఈ చాప్టర్లు వచ్చేసి. ఓకేనా? మిగతా ఈ కింద ఉన్న చాప్టర్లన్నీ పోస్టల్ అసిస్టెంట్కును మరియు పోస్ట్ మ్యాన్కు
పోస్టల్ అసిస్టెంట్లో ఇంకా కొంచెం అడిషనల్గా కొన్ని క్లాస్ నెంబర్స్ అనేది కలవడం జరిగింది. అవి నేను పోస్టల్ అసిస్టెంట్లో సిలబస్లో నేను మెన్షన్ చేస్తానండి. ఓకేనా? ఓకే. ఇక్కడ ఇచ్చిన రీడైరెక్షన్స్ ఇవి ఇచ్చాను కదండి, గ్రీన్ కలర్లో, మన రెడ్ కలర్లో ఇచ్చాను కదా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇవి పోస్ట్ మ్యాన్లో కవర్ అయింది, మళ్ళీ పోస్టల్ అసిస్టెంట్లో కూడా కవర్ అయిందండి. చూసుకోండి. ఓకే. ఇక్కడ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 అనేది ఇది యాస్టీజ్ ఉండడం జరిగిందండి. ఇది మన పోస్టల్ అసిస్టెంట్ మరియు పోస్ట్ మ్యాన్ యాస్టీజ్ ఉందండి. మీరు ఇది చదువుకుంటే సరిపోతుంది. దీంట్లో కొన్ని అడిషనల్గా కూడా యాడ్ అవ్వడం జరిగింది పోస్టల్ అసిస్టెంట్లో కొంచెం, ఎందుకంటే పోస్టల్ అసిస్టెంట్ దీనికన్నా కొంచెం పోస్ట్ అనేది పెద్దది కదండి, అందుకే సిలబస్ కొంచెం అడిషనల్గా ఇవ్వడం జరిగింది. ఓకే. అర్థమెటిక్లో అయితే మాత్రం ప్రతి ఒక్క దాంట్లో ఎంటీఎస్ అయినా, పోస్ట్ మ్యాన్ అయినా, ప్లస్ పోస్టల్ అసిస్టెంట్ అయినా 20 మార్క్స్ అండి. 20 మార్క్స్. ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్లో ఈచ్ వన్ మార్కే మాత్రమే. ఇక్కడ అర్థమెటిక్ అనేది అదే మ్యాథ్స్ అనేది మనం ఇక్కడ మార్క్స్ అనేది పెంచిస్తాడండి, 20 క్వశ్చన్స్ ఇస్తాడు. అదే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ అయితే మాత్రం 10 క్వశ్చన్సే ఉంటాయి. మీరు చూసుకోండి, అన్నిట్లో కవర్ అవుతుందండి. ఇది పక్కాగా 20 మార్క్స్ అండి. ఓకేనా? 20 మార్క్స్ 10 క్వశ్చన్స్ వస్తాయి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్. అదే పిఓలో అయితే 20 క్వశ్చన్లు ఉంటాయి, ఈచ్ వన్ మార్క్, 20 క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, 20 మార్క్స్. ఇక్కడ సబ్ టాపిక్స్ ఏంటంటే బోర్డ్ మాస్ రూల్, సింపుల్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా ఉంటుందండి. నేను అది కొన్ని ట్రిక్స్ చెప్తాను, అది కంపల్సరీగా 100% అండి. అది ఇక ఏ ఎగ్జామ్ రాసినా, ఆల్సో మన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సీజీఎల్ ఎగ్జామ్ రాసినా కానీ ఆ విధంగా నేను కంటెంట్ తయారు చేసి మీకు ఇస్తాను. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ నేను 100% న్యాయం చేయగలుగుతాను. ఎందుకంటే నేను మన సెంట్రల్ నార్త్ సంబంధించిన పినాకిల్ సోర్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది. పినాకిల్ ఐడియా ఉండొచ్చా, గగన్ ప్రతాప్ సార్, వాళ్ళ నుంచి నేను సోర్సెస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ క్వశ్చన్స్ కూడా నేను చేయగలుగుతాను. మ్యాథ్స్ ఆల్టర్నేట్గా ఇంకెవరైనా మా ఫ్రెండ్స్ అయినా, లేకపోతే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా, వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 1 ఎవరైనా మంచిగా చెప్పేవారు అయితే ఈ మిగతా చాప్టర్లు వాళ్ళతో చెప్పిస్తానండి. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ అయితే నేనే చెప్తాను, బాగుంటుంది, మీరు వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే 100%గా 1 మార్క్ వస్తుంది దీంట్లో నుంచి. నేను చెప్తే ఇక అది పక్కా అదొక 5 అవర్స్ ఉంటుందండి, జస్ట్ 5 అవర్స్ 1 డేలో కంప్లీట్ చేస్తాను. 1 మార్క్ తెచ్చుకునే అవకాశం, అంటే ఈచ్ 2 మార్క్స్ కదా, కంపల్సరీగా ఈ చాప్టర్ నుంచి నేను చెప్తాను. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ ఒక మేడం చెప్తుంది, ఆ మేడం తోటి చెప్పిస్తాను. పర్సంటేజెస్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్ కూడా నేనే చెప్తానండి. టైమ్ అండ్ వర్క్ నుంచి ఇది కొంత ట్రిక్కీగా ఉంటుంది, లాజిక్గా నేను చెప్తాను. టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా నేనే చెప్తాను. మిగతా చాప్టర్, రిమైనింగ్ చాప్టర్ మేడం గారు చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్ అండి. జిఎస్ గ్రూప్ 2 కంటెంట్ చెప్తానండి. నేను రెడీ చేసి గ్రూప్ 2 కంటెంట్, ఇప్పుడు మన తెలంగాణలో గ్రూప్ 2 పడ్డది కదండి, వాటికి సంబంధించిన కంటెంట్ అనేది నేను చెప్తాను వేరే సోర్సెస్ నుంచి. మళ్ళీ నార్త్ నుంచి కూడా కొంతమంది మంచి ఫ్యాకల్టీ ఉన్నారు కదండి, మన ఎవరంటే నార్త్ నుంచి అయితే ఎస్ఎస్సి తెలుగు అకాడమీని, మన తెలుగు వారే ఇన్స్పెక్టర్ అతని దగ్గర నుంచి నేను కొన్ని సోర్సెస్ తీసుకున్నాను, వీడియోస్ చూసి మీకు జిఎస్ 100% ట్రై చేయడానికి నేను చేస్తాను. ఓకేనా? జిఎస్ ఒక పెద్ద సముద్రం అండి, ఇందులో నుంచి గెయిన్ చేయాలంటే కొంచెం కష్టమే. సో మన డిపార్ట్మెంట్లో ఏంటంటే ఈజీగా ఇవ్వడం ద్వారా గెటింగ్ చేయగలుగుతాం మొత్తానికి అయితే. ఓకేనా? ఇండియన్ జియోగ్రఫీ, సివిక్స్ మరియు జీకే, కల్చర్స్, ఎథిక్స్, ఇవి ఎథిక్స్ నుంచి
కొంత వేరే వాళ్ళ సోర్సెస్ చూసుకొని నేను మీకు చెప్తానండి. ఓకేనా? ఇప్పటి వరకు ఆ, నేను ఎవ్రీ వీడియో అనేది ఓన్లీ 20 మినిట్సే పెడతాను, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండడానికి. ఓకేనా? ఈ ఈ చాప్టర్, ఈ సిలబస్ మీకు నచ్చితే షేర్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి, ఎందుకంటే నాకు కూడా తెలుస్తాయి కదా. సో నేను కొత్తగా రన్ చేస్తున్నాను.